నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. విజయసాయిరెడ్డి వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా వైసీపీ పార్టీకి రాజీనామా చేయటం, అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో అసలు ఏంటి విజయసాయిరెడ్డి ఆలోచన ఏంటి, ఆయన ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఇంత అకస్మాత్తుగా జగన్ను ఎదిరించి ఆయన రాజీనామా ఎందుకు చేశారు అని చెప్పి కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఆయన అంతటితో ఆగకుండా ఆ తర్వాత వెళ్ళి షర్మిల గారిని కలవటం, ఆ తర్వాత షర్మిల గారు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘర్షణను బయటపెట్టడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మరి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్తున్నాడా, అసలు నిజంగానే వీళ్ళిద్దరూ ఆపోజిట్ అయ్యారా, లేదు అంటే దీని వెనక ఏమైనా వ్యూహం ఉందా? సో ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య ఫైట్ చూస్తుంటే మరి టామ్ అండ్ జెర్రీ లాగా ఉంది అని చెప్పి కొంతమంది జర్నలిస్టులు చెబుతున్నటువంటి పరిస్థితి. మరి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులకు కూడా. సో విజయసాయిరెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. సో ఆయన అంతటితో ఆగకుండా షర్మిల గారిని కలవడం, నిజంగానే అసలు మొదటి పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్లే అవకాశం అయితే లేదు, వీళ్ళిద్దరు కలిసి ఏదో నాటకం ఆడుతున్నారు అని చెప్పి కూడా ప్రజలు అందరూ అనుకుంటున్నారు. కానీ షర్మిల గారిని గరిశాక ఒక్కసారిగా వ్యూహాలన్నీ ఆలోచనలన్నీ మారిపోయిన పరిస్థితి. సో మరి షర్మిల గారిని ఆయన కలవడానికి గల రీజన్ ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నిజంగానే ఫైట్ అంటారా, లేదు అంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ అంటారా? మీరేం చెప్తారు? మీరు అన్నట్టు ఒక స్థాయి వరకు అది టామ్ అండ్ జెర్రీ అని అనుకున్నారమ్మా. ఏదో పబ్లిక్ కోసం ఆడుతున్నారు, పబ్లిక్ ని దృష్టిని మళ్ళించడానికని, అట్లాగే కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఆడుతున్నారని, తర్వాత కేసులు వాయిదాలు వేయించుకోవటంలో ఇదొక వ్యూహం అని, తర్వాత ఇతను బీజేపీకి దగ్గర అవుతాడు, ఇందులో అక్యూజ్డ్ 2గా కూడా విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి తను స్కిన్ తను కాపాడుకోవాలన్నా కూడా ఆ ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డికి కూడా లాభం జరుగుతుందని, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా పెట్టుకుని కేంద్రం కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతారు, ఇతనే కనుక స్వయంగా వెళ్ళి బీజేపీతో టచ్లోకి వెళ్ళి నేను పార్టీలో చేరతానని రాయబారాలు నడిపి కొంత అలా ఊరిస్తూ బీజేపీని ఈ కేసుల్ని వాయిదాలు వేయించడానికి ఇదొక ఎత్తుగడని కూడా చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా అనుకోవటానికి పెద్ద అవకాశం ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మూలిగే నక్కలాగా ఉన్నాడు. మూలిగే నక్కెళ్ళి తాటి చెట్టు కింద కూర్చుని తాటికాయ మీద వేయించుకుందంటే అది చచ్చిపోవటానికి సిద్ధపడే చేయించుకోవాలి. కాబట్టి అంత రిస్క్ కూడా తీసుకున్న పరిస్థితి ఎందుకు చేసుకుంటాడు? ఇప్పుడు మీరు అన్నట్టు తను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత, వ్యక్తిత్వం కొంతవరకు దెబ్బతింది. ఎప్పుడైతే షర్మిల్ గారిని కలిశాడో, షర్మిల్ గారు ఈయన కలిసి అసలు ఇతనికి వ్యక్తిత్వమే లేదు, అసలు ఒక విశ్వసనీయత లేదు, అసలు ఇతను మనిషే కాదు, ఇతను ఒక రాక్షస అంశం ఉంది, ఇతను ప్రజల పట్ల కూడా ఇలాంటి దుర్మార్గంగానే వ్యవహరిస్తాడు, తల్లి పట్ల కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు, చెల్లెల పట్ల వ్యవహరిస్తున్నాడు, డబ్బే ఇతనికి ప్రధానం, ప్రజా సంక్షేమం కూడా ఇతనికి ఏమీ లేదు, పార్టీ విషయంలో కూడా అతనికి ఏం పట్టుదల లేదు, అంటే దీన్ని బతికించుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలని వస్తే ఒక వంచన చేస్తాను, కిందసారి బాబాయిని చంపి దాని మీద రాజకీయ లబ్ధి ఎలా పొందానో మళ్ళీ ఈసారి కూడా అలాంటి శవాల రాజకీయాలు చేసి లబ్ధి పొంది మళ్ళీ ఇంకొకసారి క్విడ్ ప్రోకోలాగా రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంత సంపాదించాడో అంతకి త్రిబుల్ తను ముఖ్యమంత్రిగా సంపాదించాడు. అట్లాగే ఇంకొకసారి వంచన చేస్తే పోయేది ఏముంది, పోరాటం చేస్తే పోయేది ఏముంది, బానిస సంఖ్యలు అంటారు చూసారా, అట్లాగే వంచిన. ఇప్పుడు అందుకే ఎక్కడ శవం వచ్చినా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. తనకు ఒకటి అర్థమైంది ఏంటంటే సొంత కుటుంబంలో చేసిన హత్యను కూడా ఇతరుల మీద వేసి రాజకీయ ప్రయోజనం పొందాను, బ్రహ్మాండంగా ప్రజలు అది మోసపోయారు, అట్లాగే ఇంకో ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎక్కడ శవాలు వచ్చినా. అందుకే ఫస్ట్ 25 రోజులు కూడా కూటమి ప్రభుత్వం అవ్వకముందే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని ఢిల్లీ వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడ ఏ రాజకీయ హత్య, ఇప్పుడు కుటుంబాల్లో ఇప్పుడు నిన్న ఒక పారిశ్రామికవేత్తని ఆడ మనవడే చంపాడు ఇక్కడ, అట్లాంటి సాటకు కూడా వెళ్ళిపోతాడు, దీని వెనకాల పలానా పార్టీ కుట్ర ఉందని. పేలితే పేలుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు చచ్చిపోయింది ఆయన మనిషి కాదు, ఒక నోటి మాటే కదా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. ఇలా పారిశ్రామికవేత్తలను చంపేస్తే పారిశ్రామికవేత్తలు ఎట్ట పుట్టుకొస్తారు, వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేశారు, లేకపోతే వీళ్ళు ఆ షేర్లు కొట్టేయటానికి, కంపెనీలు కొట్టేయటానికి అని ఇట్లాంటివే ప్రతి శవం దగ్గరికి వెళ్తున్నాడు. అదే కనుక నిజంగా ప్రజా సమస్యలు ఉన్న సాట అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడటానికి వెళ్ళలేకపోతున్నాడు. ఆయనకి వెళ్ళాలంటే భయం ఏంటంటే తను అసెంబ్లీలో ఎలా వ్యవహరించాడో ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా అలా వ్యవహరిస్తే తను తట్టుకోలేడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయనకు అంత వ్యక్తిత్వం ఉంది, ఆయనకు అంత అనుభవం ఉంది,
అనేక డక్కాముక్కిలు తిన్నాడు కాబట్టి ఇతను చేసిన ప్రతి వ్యంగ్యాన్ని ప్రతి అపహాస్యాన్ని ధైర్యంగా ప్రజల ముందు నుంచుని సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఈయనకి అంత ధైర్యం లేదు. ఇంకోటి చేశాడు, మా 151 మంది కనుక నుంచుంటే మీరేమైపోతారన్నాడు. ఆయన 23 మంది 22 మంది సభ్యులు ఉన్న సమయంలోనే. ఇప్పుడు ఈయనకి 11 మంది సభ్యులు, 164 మంది సభ్యులు. అట్లా మీరు అన్నట్టు టామ్ అండ్ జెర్రీ అనుకున్నారు, కానీ తర్వాత షర్మిల మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి తిరిగి కోలుకోలేను. ఇప్పుడు శంకులో పోస్తే కనుక తీర్థం అవుద్దంటారు చూసారా, గతంలో ఇలాంటి మాటలు షర్మిల అనేకసార్లు చెప్పింది. ఈసారి తనకి అనుయాయుడైనటువంటి విజయసాయిరెడ్డి కూడా వచ్చి ఇదే మాటలు చెప్పాడని షర్మిల గారు చెప్పటం, వెర్బాటంగా చెబుతున్నాను, ప్రతి మాట ఇందులోనే కల్పించింది లేదని చెప్పింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాలంటే అసలు విజయసాయిరెడ్డి గారు తను కెరియర్ని తను భవిష్యత్తుని కూడా పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యాన్ని, అక్రమ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయటంలో వెన్నుముకలాగా నిలిచాడు. అసలు ఆయన చెప్పినటువంటి సలహాలు సంప్రదింపుల మూలనే ఇంత క్విడ్ ప్రోకో ప్రోగ్రామింగ్ జరిగింది. అసలు దేశంలో ఎప్పుడు ఇంత పెద్ద ఆర్థిక కుంభకోణం అనేది జరగలేదు. అంత ఆర్థిక కుంభకోణానికి ఆర్కిటెక్ట్ విజయసాయిరెడ్డి. అది అయిపోయిన తర్వాత తను ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ మీద ఒత్తిడి చేసి విఫలమైనప్పుడు నైరాశ్యంలో పడ్డప్పుడు అక్కడ కూడా మళ్ళీ తను రాజకీయంగా కూడా అండగా నిలబడ్డాడు. నువ్వు నైరాశ్యం చెందాల్సిన అవసరం లేదు, మనం పార్టీ పెడదాము, పోరాడదాము, పోరాడితే కొంతలో కొంత ఫస్ట్ 2014లో కొంత పునాది పడుతుంది, తర్వాత 2019కైనా సరే మనం నిలబడగలుగుతాము అనే ఒక నైతిక ధైర్యం ఇచ్చి తర్వాత పార్టీ ఎలా పెట్టాలి, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని ముందుగా నిలబడిన వ్యక్తి మాత్రం కో పైలట్ లాగా నిలబడి వ్యక్తి విజయసాయిరెడ్డి. తర్వాత తను ఈ 3 తరాల పాటు ఆ కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉందని ఇవాళకి చెబుతున్నాడు. తర్వాత ఇంత నేను పార్టీ కోసం కష్టపడి తర్వాత ఈ 12 ఏళ్ల పాటు కేసుల్ని బీజేపీ ప్రభుత్వం నుంచి తర్వాత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి దృష్టి మళ్ళించి రాయబారాలు నడిపి అక్కడ ఇది చాకచక్యంగా వ్యవహరిస్తూ నేను ఇంత కాపాడితే జగన్మోహన్ రెడ్డి నా పట్ల సరైన ట్రీట్మెంట్ నాకు ఇవ్వలేదు, గుర్తింపు ఇవ్వలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినవి అన్ని దౌర్భాగ్య సలహాలే, అతని మూలనే ప్రభుత్వం పడిపోయింది. ఇంకా నేను ఇచ్చినయే ఆయనకి రక్షణగా నిలబడిని. ఇవాళ నన్ను నిర్లక్ష్యం చేస్తూ మళ్ళీ పార్టీలో మొత్తం సభ్యులందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీలోకి రానివద్దని కోరుకుంటున్నా కూడా కార్యకర్తలు తను వ్యక్తిగతమైనటువంటి బలహీనతలు కొన్ని ఉండబట్టి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి పెట్టాడు. ఇక నేను ఇంత చేసినా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన ప్రాణహాని తలపెట్టే స్థాయిలో నేను మాట్లాడాను. కానీ అది నేను చేసిన ఒక తప్పు, అంటే దాన్ని ఏమంటామంటే ఒక స్ట్రాటజికల్ మిస్టేక్. నేను అంత స్థాయికి వెళ్ళకూడదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నుంచి నాకు ప్రాణహాని లేకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి వస్తుంది అనేది నా సన్నిహితులు, నా కుటుంబ సభ్యులు ఇప్పుడు నాకే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి తను రాజకీయ లబ్ధి కోసం సొంత బాబాయిని కూడా స్పేర్ చేయలేదు. అలాంటిది నాకు ఆయనకి రక్త సంబంధం ఏముంది? ఈ కేసుల పరిష్కారంలో కనుక నా ప్రమేయం అడ్డు కనుక ఉందనుకుంటే వాళ్ళు నా పరిస్థితి నన్ను గురించి రేపు అడిగేవాడు కూడా ఉండడు. షర్మిల కూడా నా ప్రాణహాని ఉందని చెప్పింది. అలాంటప్పుడు తర్వాత ప్రత్యర్థులతోనూ నేను పెట్టుకున్న తగాదాన్ని సమసిపోయేటట్టుగా చేసుకోవటం బెటర్, లౌకికంగా చేసుకోవాలి. అలాగే షర్మిలతో నేను అనవసరంగా ఎందుకు తగాదా పెట్టుకోవాలి? నేను ఇంత సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి నాకు ఏ విధంగా ఇవాళ సహాయం చేసే పరిస్థితి లేకపోగా నా ప్రాణానికి హాని తలపెట్టే ముఖ్యమైన వ్యక్తుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉందాడనే భయం ఆయనకు వచ్చింది. అందుకే షర్మిల దగ్గరికి బేషరతుగా వెళ్ళిపోయాడు. అరమరికలు లేకుండా చర్చించాడు. 3 తరాలతో మీతో నాకు అనుబంధం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి నీకెంత అన్యాయం చేశాడో నాకు అంతే అన్యాయం చేశాడు. నన్ను ఒత్తిడి చేశాడు ఇలాంటి అబద్ధపు సాక్ష్యాలు చెప్పమని. ఇప్పుడు విజయమ్మ గారి ముందు నేను ఎలా ముఖం ఎత్తుకోగలుగుతానని కూడా చెప్పాను. పెట్టడానికి నిరాకరించినా లేకపోతే జాప్యం చేసినా మళ్ళీ ఫోన్లు చేసి బెదిరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో నిన్న షర్మిల గారు వచ్చి చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంత నీచుడు అనుకున్నారు, కానీ ఎంత సహాయం చేసిన కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే విజయసాయిరెడ్డి లాంటి విజయసాయిరెడ్డి అందరికీ మోసకారి కావచ్చు, లేకపోతే ఆయన అనేక తప్పులు చేసి ఉండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం నిజమైన దేవుడిగా చెప్పాలి. అంత సహాయం అతను చేశాడు. ఇవాళ అతనే ఒక అభద్రతా భావంతో పడిపోయాడు. ఆ విషయం బయటకు వచ్చింది ఇప్పుడు. దీంతో నాయకులు కార్యకర్తలు కూడా
అనుమానంలో పడిపోయారు. అసలు విజయసాయి రెడ్డికి అన్న ముఖ్యుడు ఎవరున్నారు ఆ పార్టీలో? ఇవాళ ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అతను, తర్వాత రాజ్యసభలో రాజ్యసభ పక్ష నాయకుడు, పార్లమెంటరీ పక్ష నాయకుడు, ఇన్ని పదవులు తను ఉండి ఇవాళ తనే అభద్రతా భావంలో పడితే ఇక మన పరిస్థితి ఏంటి? గడ్డపారలు గాలికి ఎగిరిపోతే దూదేకులు అన్న సామెతగా వచ్చేసింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇక ఇది ఎదురులేని దెబ్బ. అంటే పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కోలుకోలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఇతరుల మీద విమర్శలు చేయటం కానీ, లేకపోతే ఇతరుని నమ్మి సాహసాలు చేయటం కానీ, లేకపోతే పార్టీ టిక్కెట్లు ఇస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోవటానికి కానీ చేసే ధైర్యం అయితే ఇక ఎవరో చేయరు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీరు ఒక్కటే గుర్తు, ఫీజు పోర్ గురించి తను బయటకు వచ్చి కనీసం 10 మంది కార్యకర్తలతో నేను ధర్నా కూడా చేయలేని పరిస్థితుల్లో వాయిదాల మీద వాయిదాలు వేసుకెళ్తున్నాడు తప్ప బయటకు మాటలు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు గడప దాటలేకపోతుంది. కాబట్టి మీరు అన్నట్టు టామ్ అండ్ జెర్రీ కాదకి ఇది ఒక క్లియర్ సందేశం మాత్రం విజయసాయి రెడ్డి ఇవ్వగలిగాడు. అంటే అది ఎట్లా వినయపూర్వకంగా ఐసుగడ్డతో గొంతు కోసాడు. చల్లగానే ఉంది కానీ గొంతు అయితే తెగిపోయింది. అది షర్మిల కూడా ఉపయోగించాడు. తను బలం సాలదనుకుని ఇప్పుడు డబల్ ఒక కత్తి సగం నరికింది, రెండో కత్తి సగం నరికింది. 2 కత్తులతో జరిగిన పని ఏంట్రా అంటే వైఎస్ఆర్సీపీ విశ్వసనీయత, జగన్కి వ్యక్తిత్వం లేదు, ఎవరిని నమ్మడు, ఎవరిని పైకి రానివాడు, కేవలం తను ఆర్థిక లబ్ధి వస్తే చాలు, రాజకీయ ఆర్థిక లబ్ధి కోసం ఉపయోగించుకుంటాడు తప్ప పార్టీని పటిష్టపరచాలని కానీ కార్యకర్తలు బాగోగులు చూడాలనేది ఆయనకు లేదు. సొంత తల్లి చెల్లి మీద కేసు పెట్టిన వ్యక్తి అని కూడా షర్మిల మళ్ళీ కూడా చెప్పింది. తర్వాత నా సొంత మేనల్లుళ్ళ ఆస్తి కూడా తినడానికి కూడా సిద్ధపడ్డాడు ఉంది. ఇంకొక మాట ఉంది, నువ్వు డాడీని ఎలా ఫేస్ చేస్తావు, గాడ్ని ఎలా ఫేస్ చేస్తావు అని అడిగింది. అంటే నువ్వు చేసిన ద్రోహం అసలు ఎట్లాంటి నీచుడు కూడా చేయడని చెప్పింది. ఎవరన్నా మేనల్లుడు మేనగోడల ఆస్తికి ఆశపడతారా అని అడిగింది. అట్లా తల్లికి ఇచ్చిన దాన్ని కూడా మళ్ళీ వాళ్ళ కోర్టులకి ఇచ్చావని చెప్పింది. అలా తర్వాత నువ్వు ఒక నిజమైన క్రిస్టియన్ అయితే బైబిల్ ముందేసుకోమంది. ఆయన 4 గోడల మధ్యలో బైబిల్ ముందేసుకుంటున్నాడు కానీ చదవట్లా, మందేసినట్టుగా ఉంది ఆయన పరిస్థితి. ముందేసుకోవటం కాదు. ఆయనకి నిజమైన క్రిస్టియన్ అయితే ఇలాంటి సొంత చెల్లికి తల్లికి అన్యాయం చేయటం, ఇప్పుడు వాళ్ళ బిడ్డలు ఎంతో మేనల్లుడు మేనగోడలు కూడా అంతే కదా, ఇప్పుడు వాళ్ళ ఆస్తే కదా ఇతను కొట్టేస్తుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, అతని విశ్వసనీయత లేదనే విషయం కొంత భాగం విజయసాయి రెడ్డి చేస్తే, రెండో భాగాన్ని మళ్ళీ చెంకులో పోసిన తీర్థంలాగా ప్రజలకి విస్పష్టంగా రాష్ట్రంలో చెప్పేశారు. ఇక జనం కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎవరు మోటాముల్లి ఆడి సర్దుకుని బయటికి పోతారు తప్ప ఈ పార్టీలో ఉండి ఇలాంటి అవమానాలు పడే ధైర్యం అయితే ఎవడో చేస్తాడని అయితే మనం ఊహించలేము. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.